నెక్స్ట్ టాపిక్ మనిషి 150 ఏళ్ళు బతకొచ్చు అంటున్నాడు పుతిన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషి 100 ఏళ్ళు బతకడం అంటేనే గగనం. కానీ 150 ఏళ్ళు బతికేయచ్చు అంటున్నాడు పుతిన్. అది ఎలాగో కూడా చెప్పాడు. ఎందుకు పుతిన్ ఈ ఏజ్లో ఈ రేంజ్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి ఆయన చెబుతున్న మాటలకి ఏమైనా లింక్ ఉందా? ఆయన 150 ఏళ్ళు బతికేస్తారా? వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచం మొత్తానికి ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేని పేరు. ఇప్పటికే ఆయన చాలా అంశాల్లో టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారారు. కానీ ఆయన చైనాలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మనిషి తలుచుకుంటే చావును కూడా జయించవచ్చన్నది ఆయన మాటల సారాంశం. బీజింగ్ లో సైనిక పరేడ్ చూసేందుకు వెళుతున్న సమయంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ఓ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ చేశారు పుతిన్. ప్రస్తుతం బయోటెక్నాలజీ అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని, పాడైపోతున్న శరీర అవయవాలను మార్పిడి చేసుకుంటూ చాలా కాలం జీవించవచ్చన్నారు పుతిన్. ఈ మాటలపై స్పందించిన జిన్పింగ్ సైంటిస్టుల అంచనా ప్రకారం ఈ శతాబ్దంలో మనుషులు 150 ఏళ్ల వరకు జీవించగలరంటూ చెప్పారు. ఈ డిస్కషన్ వింటున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నవ్వుతూ కనిపించారు. ఈ విషయాలను పుతిన్ మరోసారి కన్ఫర్మ్ చేశారు. జిన్పింగ్ ఆ మాటలను అన్నారని, లేటెస్ట్ టెక్నాలజీని చూస్తే ఆ మాటలు నిజమే అనిపిస్తోంది అన్నారు. President Xi mentioned the subject, and I remember that Mr. Berlusconi used to talk about this a lot. Yes, modern medicine has various means, including surgical means, organ replacements, and all of that creates hope that active living will go on for much longer than today. That we will see people live long. నిజానికి పుతిన్ ని చూస్తే ఈ మాటలు నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే పుతిన్ ప్రస్తుత వయస్సు 72 ఏళ్లు. కానీ అలా అస్సలు కనిపించరు పుతిన్. ఆయన ఫిట్నెస్ చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. వృద్ధాప్యం జాడ ఆయన ఫేస్ లో ఎక్కడా కనిపించవు. యంగ్స్టర్స్ లానే ఉత్సాహంగా ఉండడంతో పాటు వారితో పోటీ పడేలా ఉంటారు పుతిన్. నిజానికి ఆయన డైలీ రొటీన్, ఆహారపు అలవాట్ల విషయంలో ఎక్కడా తగ్గరనే టాక్ ఉంది. నిజానికి పుతిన్ చిన్నప్పటి నుంచే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. జూడోలో బ్లాక్ బెల్ట్ సాధించడమే కాదు, ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తారు. 60 సంవత్సరాల వయసులో ఐస్ హాకీ మొదలు పెట్టారు. ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంచడంతో పాటు ఆయన మానసిక శక్తిని పెంచాయనేది ఓ వాదన. అంతేకాదు, రోజు కాస్త ఆలస్యంగా లేచే పుతిన్ తన రోజును స్విమ్మింగ్ తోనే ప్రారంభిస్తారనే టాక్ ఉంది. ఆ తర్వాత వ్యాయామాలు తప్పనిసరి. పుతిన్ షర్ట్లెస్ ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతాయి. గుర్రపు స్వారీ చేయడం, చేపలు పట్టేందుకు వెళ్లడం, షూటింగ్, హంటింగ్ ఇలా అనేక కార్యక్రమాలు చేస్తారు పుతిన్. అంటార్కిటికాలో ఐస్ బాత్, అండర్ వాటర్ సీ అడ్వెంచర్స్, కుర్రవాళ్లతో జూడోలో పోటీ పడడం పుతిన్ లైఫ్ లో కామన్ గా జరిగేవే. అయితే పుతిన్ ఫిట్నెస్ సీక్రెట్స్ కు వీటితో పాటు ఆయన చెప్పినట్టు ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్స్ జరిగాయా అనేది ఇప్పుడు తెరపైకి వచ్చిన ప్రశ్న. ఎందుకంటే యంగా ఉండేందుకు ఇప్పుడున్న బయోటెక్నాలజీ సదుపాయాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయనే చెబుతున్నారు. సో వీటిని ఆయన ఉపయోగించుకుంటున్నారా? అందుకే ఇంత యంగ్ గా ఫిట్ గా కనిపిస్తున్నారా అనే చర్చ ప్రారంభమైంది. ఇదే నిజమైతే జిన్పింగ్ చెప్పినట్టు 70 ఏళ్ల వయసులో చిన్న పిల్లాడిలా కనిపిస్తున్న పుతిన్ 150 ఏళ్ల వరకు పెద్దవాడుగా మారుతాడేమో.